6 నెలలుగా తండ్రి కనిపించకపోయేసరికి తండ్రి కోసం పిచ్చివాళ్లే వెతుకుతున్న ఆదిత్యకి ఒకరోజు తండ్రి జాడ తెలియడంతో తన చెల్లెలు అంజలికి ఫోన్ చేసి, "అమ్మ అంజలి, నాన్న ఎక్కడున్నాడో తెలిసిందమ్మా" అని చెప్పాడు. అన్నయ్య చెప్పిన మాటలకి సంతోషంతో, "నాన్న ఎక్కడున్నాడో తెలిసిందా? నాన్నని కలిసావా అన్నయ్య? ఎలా ఉన్నారు? ఆరోగ్యంగానే ఉన్నారు కదా? ఇంటికి తీసుకొచ్చావా అన్నయ్య?" అని ఫోన్లోనే ప్రశ్నల వర్షం కురిపించింది అంజలి. అందుకు ఆదిత్య, "లేదమ్మా, తెలిసిన వాళ్ళు ఈరోజు ఉదయం ఫోన్ చేసి చెప్తే తెలిసింది నాన్న ఎక్కడున్నాడో. నాన్నని కలవడానికి బయలుదేరుతూ విషయం నీతో చెప్తే సంతోషపడతామని ఫోన్ చేశానమ్మా" అన్నాడు ఆదిత్య. అందుకు అంజలి, "నువ్వు నాన్న ఎక్కడున్నాడో అని తెలిసిందని చెప్తుంటే నాకు వెంటనే పరిగెత్తుకుని రావాలనుందన్నయ్య. కానీ ఎలా? నేనక్కడికి దూరంగా ఉన్నాను కదా" అని బాధపడింది అంజలి. "పర్వాలేదమ్మా, నేను వెళ్తున్నాను కదా, నాన్నని కలిసిన వెంటనే నీతో మాట్లాడిస్తాను. సరేనా? ఇక ఉంటానమ్మా" అని చెప్పి ఆదిత్య తన తండ్రిని తీసుకురావడానికి కారులో బయలుదేరాడు. హమ్మయ్య! ఆ భగవంతుడి దయ వల్ల నాన్న క్షేమంగా ఉన్నాడని తెలిసింది. ఇక నుంచి నాన్నని ఎవ్వరూ ఒక్క మాటని అనకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. ఇంతకాలంగా నాన్న ఎక్కడున్నారో ఏంటో, అసలు ఆయన ఆరోగ్యం అంతంత మాత్రం అనుకుంటూ కారులో వెనుక సీట్లో కూర్చున్న ఆదిత్య తల వెనుక కానించి కళ్ళు మూసుకున్నాడు. ఆదిత్య కలలో తన తండ్రి రూపం కదలాడుతుంటే గతాన్ని గుర్తు చేసుకున్నాడు ఆదిత్య. ఆదిత్య తండ్రి రఘురాం, తల్లి కౌసల్య. రఘురాం ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్గా పనిచేసేవారు. రఘురాం కౌసల్యకు ఇద్దరు సంతానం. కొడుకు ఆదిత్య, కూతురు అంజలి. రఘురాం తను పనిచేసే స్కూల్లోనే పిల్లల్ని 10వ తరగతి వరకు చదివించి పై చదువులకి పట్నం పంపించాడు. అలా రఘురాం కొడుకు ఆదిత్య ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అంజలి బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసింది. ఇక పిల్లలిద్దరికీ పెళ్లి చేసేస్తే తమ బాధ్యత తీరిపోతుందనుకున్న రఘురాం కౌసల్య దంపతులు ముందు కొడుకు ఆదిత్య పెళ్ళి, ఆ తర్వాత 2 నెలలకి అంజలికి పెళ్లి జరిపించారు. ఆదిత్య ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డాడు. తమ పిల్లలిద్దరి పెళ్ళైన 3 సంవత్సరాలకి రఘురాం రిటైర్డ్ అయ్యాడు. రఘురాం కౌసల్యకి తమ పిల్లల్ని చూడాలని బుద్ధి పుట్టినప్పుడల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ వారం 10 రోజులుండి తిరిగి వచ్చేవాళ్ళు. అలా రఘురాం తన రిటైర్మెంట్ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది అనుకున్న సమయంలో జరిగిన ఒక సంఘటన ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ రోజు ఉదయమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని వేడివేడిగా తన భార్య కౌసల్య తెచ్చే ఫిల్టర్ కాఫీ కోసం ఎదురు చూస్తున్న రఘురాంకి గంట సేపైనా కాఫీ తీసుకోండి అనే తన భార్య గొంతు వినబడకపోవడంతో, "అదేంటి, రోజు నాకన్నా ముందే నిద్రలేచి నేను పడుకున్నాక ఎప్పుడో తన పనులన్నింటినీ పూర్తి చేసుకుని పడుకుంటుంది. ఏ రోజు ఒక్క నిమిషమైనా ఆలస్యం కాకుండా ఉదయం 5 గంటలకే గంట కొట్టినట్లు లేచే కౌసల్యకి ఈ రోజేమైంది? ఇంత పొద్దుకినా నిద్ర లేవలేదు. ఒకవేళ తనకి ఒంట్లో ఏమైనా బాగాలేదా?" అనుకుంటూ రఘురాం కౌసల్య పడుకున్న గదిలోకి వెళ్ళి, "కౌసల్య" అని తన ఒంటిపై చెయ్యి వేయగానే అర్థమైంది రఘురాంకి కౌసల్య ఇక లేదనే విషయం. 40 సంవత్సరాల క్రితం పెళ్లిలో చేసిన ప్రమాణాలు, జీవితాంతం నాకు తోడుగా ఉంటని చెప్పిన కౌసల్య నన్ను ఒంటరికి వదిలి వెళ్ళిందా? ఎలా? ఎప్పుడూ ఆరోగ్యంగా గలగలా మాట్లాడుతూ బొంగరంలా ఇల్లంతా తిరిగే కౌసల్య ఒక్కనాడైనా జ్వరం వచ్చి ఎరగను, అలసటగా ఉందండి అని నడుం వాల్చింది ఎరగను. అలాంటి కౌసల్య రాత్రంతా తను నా పక్కనే పడుకున్నా తనకి అస్వస్థగా ఉన్నట్టు నాకేమాత్రం అనిపించలేదు" అంటూ రఘురాం కౌసల్య పడుకున్న మంచం పక్కనే కుప్పకూలిపోయాడు. ఎప్పట్లాగే పనిలోకి వచ్చిన లక్ష్మి పరిస్థితిని చూసి ఇరుగు పొరుగు వాళ్ళకి విషయాన్ని చేరవేసింది. తల్లిపోయిన విషయం మొదటిగా అంజలికి తెలిసి తన అన్నయ్య ఆత్యకి ఫోన్ చేసి, "అమ్మాయిక లేదన్నయ్య" అని బోర్ని ఏడ్చేసింది.
విషయం విన్న ఆదిత్య వెంటనే బయలుదేరాడు. ఎప్పుడూ దర్జాగా, హుందాగా ఉండే తమ తండ్రి భార్యపోయిన బాధలో చంటి పిల్లల్లా వెక్కి వెక్కి ఏడవటం చూసిన అంజలి, ఆదిత్యలు తట్టుకోలేకపోయారు. తల్లిపోయిన బాధలో ఉన్న ఆదిత్య, అంజలికి ఎవరో అనేదాకా గుర్తు రాలేదు. మీ నాన్నకసలే బీపీ, షుగర్ మందులు ఇచ్చారా అని. అంజలి లేచి కాఫీ కలుపుకుని దాంతోపాటు తండ్రి మందుల డబ్బాను తీసుకొచ్చింది. తండ్రికి ఆ సమయంలో ఏ మాత్రలు ఇవ్వాలో తెలియని అంజలి, నీకు తెలుసా అన్నయ్య, నాన్నకి ఈ టైంలో ఏ మాత్రలు ఇవ్వాలో అని ఆదిత్యని అడిగింది. అందుకు ఆదిత్య, లేదమ్మా నాకు తెలీదు అన్నాడు. నాన్న, ఇందులో మీరు రోజు వేసుకున్న మాత్రలేవో చెప్తే తీసిస్తాను అని ఆదిత్య డబ్బాను చూపిస్తూ అడిగాడు. అందుకు రఘురాం, తెలీదురా, రోజు మీ అమ్మే దగ్గరుండి టైం ప్రకారం మాత్ర తీసిచ్చి వేసుకోమనేది అని చెప్పాడు. ఆ మాటలు విన్న అక్కడి వాళ్ళంతా కంటతడి పెట్టుకున్నారు. అలా కౌసల్య అంత్యక్రియలు పూర్తయి దశదిన కర్మలయ్యాక అంజలి అంది, అన్నయ్య, నాన్నని నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్తాను. నా పెళ్ళికి ముందు వరకు అమ్మ నాన్న ఆహార నాన్న ఆహార అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేదో దగ్గరుండి చూసేదాన్ని. అందుకే నాన్న నేను తీసుకెళ్తానన్నయ్య అడిగింది. అందుకు ఆదిత్య, లేదమ్మా అంజలి, మీదసలే పెద్ద కుటుంబం. అత్తగారు, మావగారు, బావ, తోడికోడలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరితో పాటు మళ్ళీ నాన్నని కూడా చూసుకోవడం అంటే నీకు చాలా ఇబ్బంది అవుతుందమ్మా. నాన్నని నేనే తీసుకెళ్తానని చెప్పి తండ్రి బట్టలు, తల్లి ఫోటో, మందులు, ఇలా తండ్రికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులన్నీ ఓ 2-3 బ్యాగుల్లో సర్ది బయలుదేరి నాన్న అన్నాడు ఆదిత్య. కొడుకు మాటలకి ఇక్కడికి అనట ఆశ్చర్యంగా చూశాడు రఘురాం. మీరొక్కరే ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఇక మీదట మీరు మాతో పాటే ఉండబోతున్నారు. మాతో పాటు బయలుదేరి నాన్న అన్నాడు ఆదిత్య. అందుకు రఘురాంకి మరో దారి కనిపించక సరే అని తలాడించాడు. ఆదిత్య బయలుదేరుతూ కారులో వాళ్ళ లగేజీతో పాటు తండ్రి లగేజీని కూడా సర్దడం చూసిన ఆదిత్య భార్య శ్రావణి భర్తను అడిగింది, మనతో పాటు మీ నాన్న కూడా వస్తున్నాడా అని. అందుకు ఆదిత్య, అవును, నాన్నని ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా వదిలేయటం అంత మంచిది కాదు శ్రావణి. నాన్నకి మీదట మనతో పాటే ఉండబోతున్నాడు. అవతల తన భార్య నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో ముందే ఊహించిన ఆదిత్య కాస్త కఠినంగానే చెప్పాడు శ్రావణికి. తన మామగారు తమతో రావటం ఇష్టం లేకున్నా ఆ సమయంలో భర్త చెప్పిన సమాధానానికి ఏమీ మాట్లాడకుండా మొహం మార్చుకుని మౌనంగా కారెక్కింది శ్రావణి. తండ్రిని తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్లిన మరుక్షణం నుంచి ఆదిత్య తండ్రి ప్రశాంతంగా ఉండటానికి అన్ని ఏర్పాట్లను చేశాడు. చక్కగా గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ఓ పెద్ద గదిని తండ్రి కోసం ఏర్పాటు చేశాడు. అందులో తల్లి ఫోటో, ఓ పెద్ద టేబుల్, చైర్, దాని మీద తండ్రి ఎంతో ఇష్టంగా చదువుకునే కొన్ని పుస్తకాలు, ఒక టేప్ రికార్డర్, అందులో ఆయనకిష్టమైన పాటల క్యాసెట్లు, ఇలా ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి తండ్రి అభిరుచులను గురించి బాగా ఎరిగిన ఆదిత్య అన్నీ సమకూర్చి పెట్టాడు. ఉదయం లేచింది మొదలు తండ్రికి కావలసినవన్నీ ఆదిత్యని దగ్గరుండి చూసుకునేవాడు. టైం ప్రకారం వేసుకోవాల్సిన మందులను తీసి, నాన్న ఉదయం ఇది, మధ్యాహ్నం ఈ మాత్ర అని మర్చిపోకుండా వేసుకోమని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళేవాడు. కోడలు శ్రావణి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఆదిత్యకి 2 పిల్లలు. కొడుకు అభికి 6 ఏళ్ళు, కూతురు ఆత్యకి 4 ఏళ్ల వయసు. పిల్లలిద్దరూ స్కూలుకి వెళ్ళి కొడుకు కోడలు ఆఫీసులకు వెళ్తే రఘురాంకి ఇంట్లో ఒంటరిగా అనిపించేది. కొడుకు తనకి ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఇంట్లో ఒంటరిగా ఉన్న కారణంగా ఏదో వెల్తిగా అనిపించేది. అనుక్షణం కౌసల్యతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ కాలం గడిపేవాడు. కొడుకింటికి వెళ్ళిన వారం రోజులకు మనవడు అభి, మనవరాల ఆద్య రఘురాంకి బాగా చేరికయ్యారు.
తాతయ్య తాతయ్య అంటూ స్కూల్ నుంచి రావటమే ఆలస్యం. రఘురాం గదిలోకి చేరి తమ స్కూల్లో జరిగిన కబుర్లు ఒకరి తర్వాత మరొకరు చెప్పేవాళ్ళు. అలా రోజంతా ఒంటరిగా ఉన్నా సాయంత్రం అయిందంటే పిల్లలతో రఘురాంకి చాలా కాలక్షేపంగా ఉండేది. మనవడు మనవరాలకి సంబంధించిన పనులన్నీ దగ్గరుండి రఘురామే స్వయంగా చేయటం అలవాటు చేసుకున్నాడు. అలా కొద్ది కాలంలోనే రఘురాం తన భార్య పైన బాధ నుంచి మెల్లమెల్లగా కోలుకున్నాడు. మొదట్నుంచి మామగారు తమ ఇంట్లో ఉండటం ఇష్టం లేని శ్రావణికి పిల్లలిద్దరూ ఆయనతో అంత చనువుగా ఉండటం మరింత కోపానికి గురిచేసింది. మామగారిని ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనే ఆలోచన ఉన్న శ్రావణి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అలా కొన్ని రోజులు గడిచాక రోజంతా ఒంటరిగా ఉండటం బోరుగా అనిపించిన రఘురాం తన కొడుకు ఆదిత్య ఉంటున్న ఆ ఏరియాలోని తన వయసులో ఉన్న ఓ ఇద్దరు ముగ్గురిని పరిచయం చేసుకుని వాళ్ళతో కబుర్లు చెప్తూ కాలక్షేపం చేసేవాడు. అలా ఓ రోజు రఘురాం తన స్నేహితుని ఇంటికి పిలిచి తన చేత్తోనే స్వయంగా కాఫీ కలిపించి అందరూ కూర్చుని కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుకున్న సమయంలో ఎప్పుడూ లేనిది వేళ కాని వేళ రఘురాం కోడలు శ్రావణి ఇంటికొచ్చింది. తన మామగారితో పాటు అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కోపంగా చూస్తూ గదిలోకి వెళ్ళి తలుపులేసుకుంది. కొద్దిసేపటికి ఆ వచ్చిన వాళ్ళంతా ఇక వెళ్ళొస్తాం రఘురాం అంటూ బయటికి నడిచాక తన గదిలోంచి బయటకొచ్చిన శ్రావణి, ఏంటి ఇదంతా, ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నారా లేదా చేపల మార్కెట్ అనుకుంటున్నారా? రోజు మేము వెళ్ళాక మీరు చేసే పని ఇదన్నమాట. అయినా మిమ్మల్ని ఏం లాభం? అమ్మ పోయాక నాన్నని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇక మీదట ఆయన ఇలా ఒంటరిగా వదిలినంటూ నాకు ఇష్టం లేకున్నా మిమ్మల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడే ఆయననాలే అని అంతెత్తున లేచింది. మొదటిసారి తన కోడలు నిజస్వరూపాన్ని చూసిన రఘురాంకి భార్య పైన బాధ కన్నా తన ప్రవర్తన మరింత షాక్కి గురిచేసింది. ఇంటా బయట ఇంతకాలంగా గౌరవంగా బ్రతికిన రఘురాంకి కోడలి ప్రవర్తన అవమానకరంగా అనిపించింది. కొడుకుతో జరిగిన తన గురించి చెప్పాలనుకోలేదు రఘురాం. ఆ రోజు భోజనాలు ముగిసి అంతా పడుకున్నాక రఘురాంకి ఇంతకీ నిద్ర పట్టలేదు. పదే పదే శ్రావణి అన్న మాటలే గుర్తొచ్చాయి. నేనేం చేశానని అలా మాట్లాడుతున్నావు అని ఎదురు తిరిగి అడగాలనుకున్న రఘురాం అడగలేకపోయాడు. కోడలు చేసిన అవమానం తట్టుకోలేక రఘురాం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు తండ్రి కనబడపోయేసరికి ఆదిత్య ఆ చుట్టుపక్కలంతా వెతికాడు. తన చెల్లెలు అంజలికి ఫోన్ చేసి, నాన్న నీ దగ్గరికైనా వచ్చాడా అమ్మ అంజలి అడిగితే అంజలి కంగారు పడి, నాన్న నా దగ్గరికి రావటం ఏంటన్నయ్య, అసలు ఏం జరిగింది అడిగింది. అంజలి, ఉదయం లేచినప్పటి నుంచి నాన్న కనబడటం లేదమ్మా. చుట్టుపక్కలంతా వెతికాను, ఎక్కడా కనిపించకపోయేసరికి ఒకవేళ నీ దగ్గరికైనా వచ్చాడేమోనని ఫోన్ చేశానమ్మా అని చెప్పాడు ఆదిత్య. అలా తెలిసిన వారిని, బంధువులని ఎవరిని అడిగినా రఘురాం తమ దగ్గరికి రాలేదని చెప్పారు. ఆ చుట్టుపక్కల ఉన్న వృద్ధాశ్రమాలు, గుళ్ళు, గోపురాలు అలా ఎంత వెతికినా తండ్రి కనిపించకపోయేసరికి ఆదిత్య మానసికంగా కుంగిపోయాడు. అలా ఓ రోజు తన కొడుకు అభి చెప్తే తెలిసింది. డాడీ, మమ్మీ తాతయ్య మీద గట్టిగా అరిచిందని తనకు తెలిసిన భాషలో జరిగింది చెప్పాడు అభి. కొడుకు ద్వారా విషయం తెలుసుకున్న ఆదిత్య శ్రావణి నిలదీశాడు అసలేం జరిగిందని. అందుకు శ్రావణి, కొడుకు ఇంట్లో ఉండటం ఇష్టం లేక ఆయన వెళ్ళిపోతే నన్నంటారేంటి, ఆయన నేను ఏమనని అని తేలికగా తీసి పారేసింది. అలా తన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం తన భార్యనే తెలిసి ఏమీ అనలేక తనలో తానే కుమిలిపోతూ 6 నెలలుగా తండ్రి గురించి వెతకని రోజు లేదు. ఎవరో తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి తండ్రి చెడ చెప్పడంతో ఆదిత్య వెంటనే బయలుదేరాడు. ఇంతలో, సార్ మీరు చెప్పిన అడ్రస్కి వచ్చేసాం అని డ్రైవర్ అనడంతో ఉలిక్కిపడి గతం నుండి తేరుకున్నాడు ఆదిత్య. గబగబా కార్ దిగి లోపలికి వెళ్ళబోతున్న ఆదిత్యకి అదో క్లినిక్ అని అర్థమైంది. ఆ పక్కనే ఉన్న బోర్డు మీద సూర్య న్యూరాలజిస్ట్ అని కనబడింది. లోపలికి రిసెప్షన్లో డాక్టర్ గారిని కలవాలని అడిగాడు ఆదిత్య. అందుకు రిసెప్షన్లో కాసేపు కూర్చోండి, లోపల పేషెంట్ ఉన్నారని చెప్పింది.
అలా ఓ అరగంట అయ్యాక మీ లోపలికెళ్ళండి సార్ అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో ఆదిత్య లోపలికి వెళ్ళాడు. ఆ సీట్లో కూర్చున్న డాక్టర్‌ని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది ఆదిత్యకి. ఆ డాక్టర్‌కి కూడా ఆదిత్య బాగా తెలిసిన వాళ్ళు అనిపించినా ఎవరో గుర్తుకు రాక "చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంటి?" అడిగాడు. అందుకు ఆదిత్య "నేను పేషెంట్‌ని కాదన్నాడు." "మరి దేనికొచ్చారు?" అడిగాడు డాక్టర్ సూర్య. "మా నాన్నగారి పేరు రఘురామ్ అండి. 6 నెలలుగా కనిపించకుండా పోయారు. నిన్నే తెలిసింది ఆయన మీ దగ్గర ఉన్నారని. అందుకే వచ్చానని" చెప్పాడు ఆదిత్య. "ఏంటి? రఘురామ్ గారు మీ ఫాదరా?" అడిగాడు సూర్య. "అవునండి. ఆయన మా నాన్నగారే" అన్నాడు ఆదిత్య. "ఇప్పుడు గుర్తొచ్చింది ఆదిత్య. నువ్వా? ఇందాక నుంచి నిన్ను ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నా నేను గుర్తుపట్టలేకపోయాను" అన్నాడు. సూర్య మాటలకు ఆదిత్య ఏమీ అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూస్తుండడంతో "ఆదిత్య, నేన్రా సూర్యనే. చిన్నప్పుడు మనిద్దరం కలిసి చదువుకున్నాం కదా! ఇంకా గుర్తుకు రాలేదా?" అడిగాడు. ఒక క్షణం ఆగా ఆదిత్య "గుర్తొచ్చింది. నువ్వా సూర్య? చాలా కాలమైంది కదా! గుర్తుపట్టలేకపోయాను. నువ్వు డాక్టర్‌వయ్యావన్నమాట" అన్నాడు. "అవునా? నీ గురించి రఘురామ్ మాస్టర్ గారిని అడిగితే చెప్పాడు. ఆదిత్య ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాడని. రఘురామ్ మాస్టర్ గారు ఇప్పుడు నా దగ్గరే ఉన్నారు. 6 నెలల క్రితం ఓ రోజు రోడ్డు క్రాస్ చేస్తూ నా కారుకి అడ్డంగా వచ్చారు. తనకేమైందో ఏమోనని భయంతో మాస్టర్ గారు స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. కారు దిగి చూసిన నాకు నా చిన్నప్పుడు లెక్కలు చెప్పిన రఘురామ్ మాస్టర్‌ని గుర్తించి ఇంటికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేశాను. 2 రోజుల్లో కోలుకున్న ఆయన ఏదో చాలా డిప్రెషన్‌లో ఉన్నారని అర్థమైంది. నన్ను గుర్తుపట్టరా మాస్టర్ అని అడిగాను. గుర్తుపట్టలేదు. ఎవరు బాబు నువ్వు అని అడిగాడు. చిన్నప్పుడు మీ దగ్గర చదువుకున్నానని గుర్తు చేస్తే అప్పుడు సూర్య నువ్వా? నువ్వు డాక్టర్ అయ్యావంటే నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. మీరేంటి మాస్టర్ అడిగితే మొదట చెప్పలేదు. ఆయన ఇబ్బంది పడుతున్నారని నేను పెద్దగా అడగలేను. మీరు పూర్తిగా కోలుకునే వరకు మా ఇంట్లోనే ఉండండి అని చెప్తే అందుకు సరే అన్నారు. ఆ తర్వాత మాస్టర్ కోలుకున్నాక జరిగింది చెప్పారు. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లోనే ఉండండి అని చెప్పాను. మా ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న గదిని ఆయనకి కేటాయించాను. అందుకు మాస్టర్ గారు మొదట్లో ఒప్పుకోకపోయినా నా బలవంతం మీద సరే అన్నారు. ఆయనకు కావాల్సిన సౌకర్యాన్ని ఒక్కొక్కడే ఏర్పాటు చేశాను. ఉదయం, సాయంత్రం మా చుట్టుపక్కల పిల్లలకి లెక్కలు చెప్తూ మిగిలిన సమయాన్ని తనకు నచ్చినట్టుగా గడుపుతూ ప్రశాంతంగా ఉంటున్నా చెప్పాడు సూర్య. అందుకు ఆదిత్య చాలా థ్యాంక్స్ సూర్య. నువ్వే కనుక నాన్న చూసుండకపోతే ఆయన పరిస్థితి రోజు ఎలా ఉండేదో ఏమో అన్నాడు కాస్త ఇబ్బందిగానే. ఇక నేను నాన్నని తీసుకెళ్ళిపోతాను సూర్య అడిగాడు ఆదిత్య. అందుకు సూర్య లేదురా ఆయన ఇప్పుడిప్పుడే మానసికంగా కోలుకుంటున్నారు. అలాంటి వాతావరణంలోకి వస్తే ఆయన తిరిగి మళ్ళీ మామూలు మనిషి అవటం చాలా కష్టం అన్నాడు. అంటే అడిగాడు ఆదిత్య ఆశ్చర్యంగా. అవును ఆదిత్య, మాస్టర్ గారు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఆయన అలా ఉండడం మనందరికీ మంచిది అన్నాడు. అందుకు ఆదిత్యకి చాలా బాధేసింది. కొడుకుగా కన్నతండ్రి సంతోషంగా ఉంచిన పరిస్థితి అని. నేను వెంటనే నాన్న చూడాలి సూర్య అన్నాడు ఆదిత్య. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. సరే పద వెళ్దామని తన సీట్లో నుంచి లేచాడు సూర్య. ఆదిత్య వెళ్ళే సమయానికి పిల్లలకు లెక్కలు చెప్తూ అంతకు ముందు 2 రోజులు ఎంత సంతోషంగా కనిపించాడు తండ్రి. ఉండబట్టలేక నాన్న అంటూ దగ్గరికి వెళ్ళిన కొడుకుని చూసి రఘురామ్ కూడా ఆదిత్య ఎలా ఉన్నావురా? నా మనవడబి ఆద్య ఎలా ఉన్నారు? అడిగాడు. అంతా బావున్నా నాన్న. ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు నేను మీకు గుర్తు రాలేదా? ఇక చాలు పదండి నాన్న మన ఇంటికి వెళ్దాం అని అడిగాడు ఆదిత్య. నా వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదురా. అందుకే మీకు చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేశాను. నాకు ఇక్కడే ఇలాగే బాగుంది. నన్ను బలవంత పెట్టక ఆదిత్య అనడంతో సూర్య అన్న మాటలే గుర్తొచ్చి సరే నాన్న మీ ఇష్టం. వీలైనప్పుడల్లా మిమ్మల్ని చూడటానికి వస్తుంటాను. సూర్య ఒక్కడే కాదు మీకు నీ కొడుకు ఆదిత్య కూడా ఉన్న విషయం మర్చిపోకండి అని తనివి తీరా తండ్రితో మాట్లాడి అంజలికి ఫోన్ చేసి తండ్రితో మాట్లాడించి ఇక వెళ్ళొస్తానా అని బయలుదేరుతూ సూర్య ఆయనకి కొడుకునయ్యుండి ఆయనకి ఇలాంటి పరిస్థితిని కల్పించినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. నాదో చిన్న రిక్వెస్ట్ కాదను కదా అడిగాడు ఆదిత్య. ఏంటో చెప్పరా అడిగాడు సూర్య. నాన్నకి ఖర్చులో ప్రతి రూపాయి నేనే భరిస్తాను. ఆయన తిండి మందులు వైద్య సదుపాయాలు చివరికి ఆయనకి చాకరీ చేసే పని వాళ్ళకి నెలలా ఇచ్చే జీతం డబ్బులు నేనే పంపిస్తాను. ఈ వయసులో ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుగా నాదే అయినా
అందుకు నాకు ఆ అవకాశం లేకుండా పోయింది. కనీసం ఈ రకంగా అయినా అన్నాడు ఆదిత్య. సరేరా, తప్పకుండా. మాస్టర్ గారి గురించి నువ్వేమీ కంగారు పడకు. నా దగ్గర ఉన్నంత కాలం ఆయనకి ఏ కష్టం రాదు. సరేనా అని మాటిచ్చాడు సూర్య. తండ్రి జాడ తెలిసినా తనతో తీసుకెళ్లిన పరిస్థితికి తనలో తానే బాధపడుతూ పరువెక్కిన హృదయంతో అక్కడి నుంచి వెనుదిరిగాడు ఆదిత్య. ఇంతటితో కథ ముగిసిపోయింది.